హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంట్లోనే చాలా సులభంగా వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీనికి నేను ఇక్కడ క్యాబేజీ, అలాగే ఆలు, అలాగే క్యారెట్, కొద్దిగా ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇది పూర్తిగా మిక్స్ అయ్యాక ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ని కూడా దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది మనకు కలుపుతుంటేనే కొంచెం వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయండి, కనుక దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని బాల్స్లా చేసుకొని స్టవ్ పై బాండిని పెట్టుకొని అందులో ఆయిల్ని హీట్ కాగానే ఈ బాల్స్ని దానిలో వేసుకొని సన్నని మంట పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మిగతా పిండిని కూడా చేసుకొని మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మరో బాండిని తీసుకొని దానిలో కొద్దిగా బటర్ని యాడ్ చేశానండి. ఒక స్పూన్ బటర్ని, అది కొంచెం వేడెక్కగానే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు సోయా సాస్ని, అలాగే ఒక స్పూన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ టమాటో సాస్ని కూడా యాడ్ చేయాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత చివరిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వెజ్ మంచూరియా మొత్తంని దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే వెజ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజ్ మంచూరియా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.